శస్త్రం లేనిదే శాస్త్రం నిలవదు, ఆయుధం లేనిదే రాజ్యం దక్కదు. అర్థశాస్త్రంలో చాణక్యుడు దశాబ్దాల క్రితమే చెప్పాడు. దీనర్థం ఎంతటి జ్ఞానం సంపాదించినా దానికి ఆయుధంతో భద్రత కల్పించాల్సిందే. రాజ్యం సుస్థిరంగా ఉండాలంటే శత్రువుల దాడులను అడ్డుకోవాలి. అందుకు ఆయుధమే కీలకం. ఎంతటి మంచి రాజైనా ప్రజలను కాపాడుకోవడానికి, రాజ్యాన్ని శత్రువుల నుంచి రక్షించుకోవడానికి సైనిక బలాన్ని, ఆయుధాగారాన్ని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని కౌటిల్యుడు స్పష్టంగా తెలిపాడు. కౌటిల్యుడి మాటలను ఇప్పుడు భారత్ తూచే తప్పకుండా పాటిస్తోంది. రక్షణ రంగంలో భారత్ను ప్రబల శక్తిగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మనకు అవసరమైన ఆయుధాలే కాదు, ప్రపంచానికి కూడా ఎగుమతి చేసే దిశగా అడుగులేస్తున్నారు. నిన్నటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు భారతదేశం. చిన్న తుపాకీ దగ్గర నుంచి అత్యాధునిక యుద్ధ విమానాల వరకు ఆయుధం ఏదైనా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న చరిత్ర మనది. ఇప్పుడు ఈ చరిత్రను భారత్ తిరగరాస్తోంది. ఇప్పుడు భారత రక్షణ రంగం ఎగుమతులు అంటే ఠక్కున ఎవరికైనా గుర్తొచ్చే వెపన్ బ్రహ్మోస్. ఈ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి భారతదేశం భారీ విదేశీ రక్షణ ఎగుమతులకు సక్సెస్ఫుల్ స్టోరీగా నిలిచింది. కానీ ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. భారత్ నుంచి రాబోయే తదుపరి పెద్ద రక్షణ ఎగుమతి మరో క్షిపణి కాకపోవచ్చు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారత్ యుద్ధరంగంలో మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటోంది. భవిష్యత్తులో భారత్ ఎగుమతి చేసే ఆయుధం సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి కాకపోవచ్చు. భవిష్యత్ ఆయుధం చాలా చిన్నదిగా, చాలా తెలివైనదిగా, చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా ఉండొచ్చు. ఒకవేళ అదే జరిగితే ప్రపంచ రక్షణ మార్కెట్లో భారత్ స్థానాన్ని సమూలంగా మార్చివేయగలదు. భారత రక్షణ రంగ ఎగుమతులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం భారతదేశ రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో 38,424 కోట్ల రూపాయల మైలురాయిని తాకాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 63% పెరుగుదల. నేడు రక్షణ ఉత్పత్తులు 80కి పైగా దేశాలకు చేరుకుంటున్నాయి. అలాగే భారతీయ రక్షణ ఎగుమతిదారుల సంఖ్య 145 కంపెనీలకు పెరిగింది. 2029-30 నాటికి రక్షణ రంగ ఎగుమతుల్లో 50,000 కోట్ల రూపాయల ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. కానీ కేవలం బ్రహ్మోస్ క్షిపణులను విక్రయించడంతో మాత్రమే ఆ లక్ష్యాన్ని సాధించడం అస్సలు సాధ్యం కాదు. ఎగుమతుల జాబితాను భారత్ విస్తరిస్తోంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఆధునిక యుద్ధ తంత్రం ఎలా మారిందో మనం ముందుగా అర్థం చేసుకోవాలి. దశాబ్దాలుగా సైనిక శక్తిని, యుద్ధ విమానాలు, ట్యాంకులు, జలాంతర్గాములు, ఖరీదైన క్షిపణులు ఉంటేనే యుద్ధంలో విజయం సాధ్యమని అంచనా వేసేవారు. కానీ ఇటీవలి ఘర్షణలు ఆ రూల్ బుక్ ను పూర్తిగా మార్చేశాయి. సరికొత్త యుద్ధాల వాస్తవాలను గమనిస్తే ఉక్రెయిన్ సంక్షోభం కావచ్చు, పశ్చిమాసియా ఘర్షణలు కావచ్చు, అన్ని చోట్ల ఒకే సత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అత్యంత చవకైన డ్రోన్లు, సూపర్ పవర్ కంట్రీలను సైతం యుద్ధంలో గజగజ వణికిస్తున్నాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు యుద్ధ రంగాలను డ్రోన్లే శాసిస్తున్నాయి. కాలం మారుతున్న కొద్దీ, సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ యుద్ధ తంత్రాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఒకప్పుడు యుద్ధాలంటే భారీ యుద్ధ విమానాలు, మహాశక్తివంతమైన ట్యాంకులు, కోట్లాది రూపాయల ఖరీదైన క్షిపణుల ప్రదర్శనగా ఉండేవి. కానీ ఉక్రెయిన్, ఇరాన్ వంటి సరికొత్త ఘర్షణలు అందుకు భిన్నంగా నడుస్తున్నాయి. నేడు గగనతలాన్ని శాసిస్తున్న అద్భుతమైన ఆయుధం మరేదో కాదు, డ్రోన్. యుద్ధరంగంలో భారీ ఆయుధాలను సైతం కేవలం కొన్ని $1,000 ఖర్చుతో తయారయ్యే చిన్న డ్రోన్లు ధ్వంసం చేయగలవని ఇవి నిరూపించాయి. లక్షల డాలర్లు ఖర్చు పెట్టి తయారు చేసి, కొనుగోలు చేసే అత్యాధునిక ట్యాంకులు, యుద్ధ నౌకలు, రాడార్లను నిమిషాల వ్యవధిలోనే డ్రోన్లు బూడిద చేస్తున్నాయి. చవకైన, మోహరించడానికి సులువైన డ్రోన్లు యుద్ధరంగంలోకి దిగుతున్నాయి. ఇది ఆయుధాల మార్పు మాత్రమే కాదు, యుద్ధం ఆర్థిక సమీకరణాలనే డ్రోన్ తలకిందులు చేసింది. ప్రతి లక్ష్యం మీదకి ఖరీదైన క్షిపణులను ప్రయోగించే బదులు తక్కువ ఖర్చుతో కూడిన అటానమస్ డ్రోన్ల ద్వారా మిషన్లను విజయవంతంగా పూర్తి చేయొచ్చని ప్రపంచ దేశాలు గ్రహించాయి. డ్రోన్లతో పాటు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, డెడ్లీ గైడెడ్ ఆయుధాలు ఇప్పుడు సైనిక వ్యూహంలో కీలక భాగంగా మారుతున్నాయి. దేశాలు ఇకపై కేవలం భారీ ఆయుధాల కోసం మాత్రమే చూడడం లేదు. మరింత ఖచ్చితమైన, మోహరించడానికి సులువైన, స్వయం ప్రతిపత్తి కలిగిన, గణనీయంగా తక్కువ ఖర్చుతో కూడిన ఆయుధాలను ఇప్పుడు ప్రపంచం కోరుకుంటోంది. యుద్ధంలో వస్తున్న ఈ మార్పులు భారత్ నిశ్చితంగా పరిశీలించింది. అందుకు తగ్గట్టుగానే తనను తాను మార్చుకుంటోంది. ఈ మార్పులను వేగంగా అందిపుచ్చుకుంది. అత్యాధునిక, ఖచ్చితమైన డెడ్లీ ఆయుధాలను సరసమైన ధరలకే తయారు చేయడంపై భారత్ దృష్టి సారించింది. భారీ అవకాశాలను తనకు తానే సృష్టించుకుంటోంది.
ఉదాహరణకు భారతదేశానికి చెందిన ఐజీ డిఫెన్స్ అనే రక్షణ రంగ సంస్థను తీసుకుందాం. ఈ సంస్థ కాల్ అనే డ్రోన్ ను అభివృద్ధి చేసింది. ఇది లాంగ్ రేంజ్ వన్ వే అటాక్ డ్రోన్. ఐజీ డిఫెన్స్ వివరాల ప్రకారం ఈ డ్రోన్ దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ ను ధ్వంసం చేయగలదు. సుమారు 7 నుంచి 8 గంటల పాటు గాలిలో ఉండగలదు. అంతేకాదు 50 కిలోల పేలుడు ఆయుధాలను మోసుకెళ్లగలదు. ఐజీ డిఫెన్స్ సంస్థ ఇప్పుడు అంతర్జాతీయ ఎగుమతి అవకాశాలను పరిశీలిస్తోంది. కాల్ డ్రోన్ ఎందుకంత ప్రాముఖ్యతను సంతరించుకుంది? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలిటరీలు సరసమైన ధరలో లభించే సుదూర ప్రాంతాలపై దాడులు చేసే వ్యవస్థల కోసం తీవ్రంగా వెతుకుతున్నాయి. ప్రతి టార్గెట్ ను ధ్వంసం చేయడానికి కోట్లాది డాలర్ల ఖరీదైన క్షిపణులను ప్రయోగించడం ఇప్పుడు తెలివి తక్కువ పని. నిజానికి క్షిపణులను అడ్డుకోవడానికి శత్రువులు తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని సిద్ధం చేసుకుని ఉంటారు. తమ రాడాలను అప్రమత్తంగా ఉంచుతారు. అలాంటి సమయంలో ఖరీదైన క్షిపణి ప్రయోగించినా మధ్యలో కూలిపోవచ్చు. దానితో లక్షల డాలర్ల క్షిపణి లక్ష్యం చేరకుండానే వృధాగా పడిపోతుంది. అందుకే తక్కువ ఖర్చుతో కూడిన ఆటానమస్ డ్రోన్లతో చాలా మిషన్లను విజయవంతంగా పూర్తి చేయొచ్చని చాలా దేశాలు గ్రహించాయి. అంతేకాదు ఈ డ్రోన్ వ్యూహం యుద్ధతంత్రాన్ని నడిపే ఆర్థిక సమీకరణలను పూర్తిగా మార్చేస్తోంది. సరిగ్గా ఇక్కడే భారతీయ తయారీదారులు సరికొత్త అవకాశాన్ని చూస్తున్నారు. అయితే ప్రపంచం దృష్టికి రాని తెర వెనుక మరో డ్రోన్ కథ కూడా నడుస్తోంది. రక్షణ రంగ భవిష్యత్తు కేవలం ఆయుధాల గురించి మాత్రమే కాదు, ఆ ఆయుధంలో ఉండే మేధస్సు కూడా చాలా ముఖ్యమైనది. ఒకసారి ఆలోచించండి, ఒక క్షిపణిని గైడ్ చేసే ఎలక్ట్రానిక్స్ ఎంత ఖచ్చితంగా పనిచేస్తే అంత ప్రభావవంతంగా ఉంటుంది. లక్ష్యాన్ని ఖచ్చితంగా దాడి చేసే షెల్ మరింత ప్రమాదకరంగా మారుతుంది. దానికోసం అధునాతన సెన్సార్లు, ఎలక్ట్రానిక్ ఫ్యూజులు, గైడెన్స్ సిస్టమ్స్, నావిగేషన్, అత్యాధునిక ఆన్బోర్డ్ కంప్యూటింగ్ అవసరమవుతాయి. సింపుల్ గా చెప్పాలంటే అసలైన విలువ కేవలం ఆయుధ రూపంలో మాత్రమే కాదు, దాని బ్రెయిన్ లో ఇమిడి ఉంది. సరిగ్గా రక్షణ రంగానికి చెందిన అమునిక్ సిస్టమ్స్ లాంటి కంపెనీలు బ్రెయిన్ తో కూడిన డ్రోన్లను అభివృద్ధి చేసే దిశగా దృష్టి సారిస్తున్నాయి. యుద్ధ సామగ్రి పనితీరును మెరుగుపరిచే ఎలక్ట్రానిక్ ఫ్యూజులు, ప్రెసిషన్ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తోంది. అదే సమయంలో డిఆర్డిఓ, ఐఐటి మద్రాస్, మ్యూనిషన్స్ ఇండియా సంస్థలు కలిసి సాంప్రదాయ ఫిరంగి గుండ్లను గైడెడ్ ఆయుధాలుగా మార్చే పనిలో నిమగ్నమయ్యాయి. అంటే భవిష్యత్తులో భారత్ కేవలం పూర్తిస్థాయి క్షిపణులు, ఫిరంగి వ్యవస్థలను మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే రక్షణ వేదికలకు శక్తినిచ్చే కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఎగుమతి చేయగలదు. ప్రపంచ మార్కెట్లో ఈ రకమైన పరికరాలకు ఉన్న డిమాండ్ మరింత పెద్దది. ఏది ఏమైనప్పటికీ బ్రహ్మోస్ మాత్రం ఇప్పటికీ భారతదేశపు అతిపెద్ద రక్షణ ఎగుమతి విజయంగా నిలుస్తూనే ఉంది. ఫిలిప్పీన్స్ ఇప్పటికే ఈ వ్యవస్థను తన అమ్ముల పొదిలో చేర్చుకుంది. కానీ నేడు మన ఆయుధాల ఎగుమతుల పరిధి మరింత విస్తృతమవుతోంది. పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్లు, ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, స్వాతి వెపన్ లొకేటింగ్ రాడార్లు, ఫిరంగి వ్యవస్థలు, డ్రోన్లు, కౌంటర్ డ్రోన్లు, విమాన భాగాలు, హెలికాప్టర్లు, టార్పెడోలు, ఇంటర్సెప్టర్ బోట్లు, మ్యూనిషన్స్, సెన్సార్లు, అధునాతన ఎలక్ట్రానిక్ సబ్ సిస్టమ్స్ వంటి ఉత్పత్తుల్ని భారతదేశం ఎగుమతి చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చురుగ్గా వాటిని ఢిల్లీ ప్రమోట్ చేస్తోంది. భారత రక్షణ ఎగుమతుల ప్రయాణంలో ప్రైవేటు కంపెనీలు కూడా ప్రధాన భాగస్వాములుగా మారుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేవలం ప్రైవేటు సంస్థలకు 17,300 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆయుధాలు ఎగుమతయ్యాయి. ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు 21 కోట్ల రూపాయలకు పైగా ఆయుధాలను ఎగుమతి చేశాయి. దశాబ్దాలుగా భారత రక్షణ రంగం అంటే పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థల గుప్పెట్లోనే ఉండేది. కానీ నేడు ఇప్పుడు ఎగుమతులే కాదు, ఆయుధాభివృద్ధి కూడా పూర్తిగా ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వం విస్తరించింది. ఇది భారతదేశ చరిత్రలోనే పెను మార్పుగా పరిగణించొచ్చు. కాబట్టి అసలైన పెద్ద కథనం ఏమిటి అంటే భారత్ కేవలం ఎక్కువ ఆయుధాలను ఎగుమతి చేయడం లేదు, అంతకంటే ఎక్కువగా అత్యాధునిక సాంకేతికతను కూడా ఎగుమతి చేస్తోంది. బ్రహ్మోస్ గ్లోబల్ మార్కెట్లోకి భారత్కు తలుపులు తెరిచిపెట్టి ఉండొచ్చు. కానీ భారత రక్షణ రంగ కథనంలో తదుపరి దశ మాత్రం ఆటానమస్ డ్రోన్లు, ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు, అధునాతన ఎలక్ట్రానిక్స్, ఇంటెలిజెన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆధారంగా నడవనుంది. యుద్ధ తంత్రాలు మారుతున్న కొద్దీ పరిమాణంలో పెద్దవైనవి కాకుండా స్మార్టెస్ట్ వ్యవస్థలను అభివృద్ధి చేసే దేశాలే భవిష్యత్తులో అతిపెద్ద ప్రయోజనాన్ని పొందగలవు. సరిగ్గా ఆ భవిష్యత్తులో కీలక భాగం కావడానికి భారత రక్షణ రంగం అత్యంత వేగంగా అడుగులేస్తోంది. అయితే భారత్ ఈ మార్పులను ఒక్కరోజులోనే సాధించలేదు. భారత రక్షణ రంగం ఎగుమతి స్థాయికి చేరుకోవడానికి దశాబ్దాల తరబడి కృషి, పట్టుదల, ప్రణాళికాబద్ధమైన విధానాలే ప్రధాన కారణం. ఒకప్పుడు ప్రతి చిన్న రక్షణ పరికరానికి ఇతర దేశాలపై భారత్ ఆధారపడి
ఏర్పడింది. నేడు అదే భారత్ స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ నినాదాలు కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితం కాలేదు. దేశీయ రక్షణ ఉత్పత్తి రంగాన్ని శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన DRDOతో పాటు ప్రైవేటు రంగానికి మోదీ సర్కార్ పెద్దపీట వేయడంతో పోటీతత్వం పెరిగింది. పరిశోధన, అభివృద్ధి రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. చిన్న స్టార్టప్లు కూడా అత్యాధునిక రక్షణ సాంకేతికతలను తయారు చేసే స్థాయికి ఎదిగాయి. పాలసీలు సరళతరం, ఎగుమతి నిబంధనల్ని రక్షణ మంత్రిత్వ శాఖ సులభతరం చేసింది. ఈ చర్యలు దేశీయ తయారీదారులకు అంతర్జాతీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి పెద్దపీట వేశాయి. విదేశీ మార్గద్రవ్యాన్ని ఆర్జించడంలో రక్షణ రంగం ఇప్పుడు దేశానికి ఒక ముఖ్యమైన మూలస్తంభంగా మారుతోంది. భారతీయ రక్షణ ఉత్పత్తుల నాణ్యతను, సరసమైన ధరలను ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. ఈ ప్రయాణంలో ఎదురైన సవాళ్లు అనేకం, కానీ వాటిని అధిగమిస్తూ భారత్ ముందుకు సాగుతోంది. భవిష్యత్తు యుద్ధాలు కేవలం సైనిక బలంతో మాత్రమే కాకుండా పూర్తిగా టెక్నాలజీ, సమాచారాధారంగా జరగనున్నాయి. భవిష్యత్తు యుద్ధాలను ముందే భారత రక్షణ పరిశోధకులు గుర్తించారు. అందుకే కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రత, ఆటోమేటెడ్ సిస్టమ్స్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. యుద్ధ రంగంలో సమూల మార్పులు తెచ్చే కృత్రిమ మేధస్సుతో కూడిన డ్రోన్ నెట్వర్క్లను రూపొందిస్తున్నారు. శత్రువుల రాడాలకు చిక్కకుండా లక్ష్యాలను ఛేదించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మన శాస్త్రవేత్తలు సృష్టిస్తున్నారు. సరిహద్దుల్లో ఎటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నా మన సైనికులకు ప్రాణనష్టం జరగకుండా ఈ స్మార్ట్ ఆయుధాలు రక్షణ కల్పిస్తాయి. భవిష్యత్తులో కేవలం యుద్ధ రంగంలోనే కాకుండా అంతరిక్ష రక్షణ, సముద్రగర్భ నిఘా రంగాల్లోనూ భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు అడుగులు వేస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న యుద్ధ నౌకలు, అత్యాధునిక సబ్మెరైన్లు భారత నావికాదళాన్ని మరింత పటిష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై భారత రక్షణ శక్తి పెరుగుతోంది. పొరుగు దేశాల నుంచి వచ్చే ముప్పులను తిప్పికొట్టడమే కాకుండా ఇండో పెసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతల్ని కాపాడడంలో భారత్ కీలకమైన శక్తిగా అవతరిస్తోంది. ఈ ప్రయాణంలో ప్రతి భారతీయుడు గర్వపడేలా రక్షణ రంగం పరుగులు పెడుతోంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలు, సాంకేతిక బదలాయింపు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచంలోని అగ్రశ్రేణి దేశాలతో రక్షణ రంగంలో సంయుక్త పరిశోధనలు, ఉత్పత్తి ఒప్పందాలను భారత్ కుదుర్చుకుంటోంది. అత్యాధునిక సాంకేతికతలను వేగంగా భారత కంపెనీలు అందిపుచ్చుకుంటున్నాయి. మన దేశంలోనే వాటిని మరింత మెరుగైన రీతిలో తయారు చేస్తున్నాయి. ఆయుధ దిగుమతిదారు నుంచి సంయుక్త తయారీదారులుగా, ఎగుమతిదారులుగా భారత్ తన రూపాన్ని పూర్తిగా మార్చుకుంది. ఫ్రెండ్లీ దేశాలకు రక్షణ సామగ్రిని అందించడమే కాకుండా వారికి అవసరమైన శిక్షణ, నిర్వహణ సేవలను కూడా మన కంపెనీలు అందిస్తున్నాయి. ఇది అంతర్జాతీయ సంబంధాలను మరింత బలపరచడంలో సహాయపడుతోంది. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలు భారతీయ రక్షణ ఉత్పత్తులపై ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నాయి. పాశ్చాత్య దేశాల ఆయుధాలతో పోలిస్తే భారత్ అందించే రక్షణ పరికరాలు అత్యంత చౌకగా ఉండడమే కాకుండా నాణ్యతలను ఎక్కడా రాజీ పడ్డం లేదు. అందుకే వర్ధమాన దేశాలన్నింటికీ భారత్ నమ్మకమైన రక్షణ భాగస్వామిగా మారుతోంది. ఈ విజయం వెనుక వేలాది మంది ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, కార్మికులు, పారిశ్రామికవేత్తల నిరంతర శ్రమ దాగి ఉంది. వారి కృషితోనే నేడు భారత్ రక్షణ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. రాబోయే కాలంలో భారత రక్షణ రంగం మరింత ఎత్తుకు ఎదుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వం నిర్దేశించుకున్న 50,000 కోట్ల రూపాయల ఎగుమతుల లక్ష్యం సాకారమవుతుంది. భవిష్యత్తులో ప్రపంచ రక్షణ మార్కెట్లో భారత్ టాప్ 3 దేశాల జాబితాలో నిలవడం ఖాయం. యువత, స్టార్టప్ కంపెనీల భాగస్వామ్యం ఈ రంగానికి ఒక సరికొత్త ఊపును ఇస్తోంది. సాంప్రదాయ ఆలోచనలకు భిన్నంగా ఆలోచించి విప్లవాత్మకమైన ఆయుధ వ్యవస్థల్ని రూపొందించడంలో మన యువత ముందుంటోంది. అంతరిక్ష విజ్ఞానం నుంచి అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ వరకు ప్రతి రంగంలోనూ ఆత్మనిర్భరత సాధిస్తున్న తీరు అద్భుతం. రాబోయే దశాబ్దంలో ప్రపంచ రక్షణ మార్కెట్ను శాసించే స్థాయికి భారత్ చేరుకుంటుందనే అంచనాలు నిజమవుతున్నాయి. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా మన ఆయుధాగారం బలోపేతమవుతోంది. అదే సమయంలో ప్రపంచ శాంతిని కాపాడే ఒక శక్తివంతమైన రక్షకుడిగా భారత్ తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. శాస్త్రం లేనిదే శాస్త్రం నిలవదు అనే చాణక్యుడి నీతిని వంటబట్టించుకున్న భారత్ నేడు అదే శాస్త్రీయ పరిజ్ఞానంతో రక్షణ రంగాన్ని సుస్థిరం చేసుకుంటోంది. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగదు. భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తూ భారతదేశం ప్రపంచ రక్షణ రంగానికి ఒక అగ్రగామిగా నిలవనుంది. చారిత్రాత్మక మార్పులతో ప్రారంభమైన ఈ రక్షణ ప్రయాణం రాబోయే తరాలకు ఒక సువర్ణాధ్యాయంగా నిలవనుంది. కేవలం రక్షణ పరికరాల తయారీకే పరిమితం కాకుండా ప్రపంచానికి టెక్నాలజీని అందించే స్థాయికి భారత్ ఎదిగింది. బ్రహ్మోస్ క్షిపణితో మొదలైన మన ఎగుమతుల విజయ గాథ నేడు ఆటానమస్ డ్రోన్లు, స్మార్ట్
స్మార్ట్ ఆయుధాలు, అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ వరకు విస్తరించింది. రాబోయే దశాబ్దాలలో భారతీయ రక్షణ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రమాణంగా మారుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న రక్షణ మహాయజ్ఞంలో ప్రతి భారతీయుడి భాగస్వామ్యం ఉంది. శత్రువులను ఎదుర్కొనే ధైర్యం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మేధస్సు కలగలిసినప్పుడే నిజమైన విజయం సాధ్యమవుతుంది. నేడు భారత్ అదే విజయాన్ని సాధించి చూపించింది. రక్షణ రంగంలో దిగుమతిదారుడిగా ఉన్న దేశం నేడు ప్రపంచానికి ఆయుధాలు, సాంకేతికతను అందించే అగ్రగామి శక్తిగా అవతరించింది. భవిష్యత్తు యుద్ధాలను శాసించే స్మార్ట్ అటానమస్ వ్యవస్థల తయారీలో భారత్ అడుగులు శరవేగంగా పడుతున్నాయి. ఈ ప్రయాణం భారతదేశం సార్వభౌమత్వాన్ని మరింత ఇనుమడింపు చేస్తుంది. అంతేకాకుండా ప్రపంచ శాంతికి, సుస్థిరతకు భరోసా ఇస్తోంది. సరికొత్త చరిత్రకు వేదికవుతున్న భారత రక్షణ రంగం భవిష్యత్తులో మరిన్ని అపూర్వ విజయాలను సాధించడం తథ్యం.